ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు ఎంతగానో మనకు కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకై నిర్గమాకాండము 35వ అధ్యాయము ప్రియులారా 2వ వచనం. 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్ష నొందును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీవారు, మీ దాసుడనైన నన్ను పరిపూర్ణంగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినము నుండి మనము 35వ వచనాన్ని 35వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు 1 నుండి 3 వరకున్న వచనాలలో మరి విశ్రాంతి దినమును గూర్చి ప్రభువు మాట్లాడడం జరిగింది. తరువాత 4వ వచనం నుండి సందర్భం మారినది, మరొక విషయాన్ని గురించి చెప్పారు. అయితే ఈ 3 వచనాల్లో విశ్రాంతి దినము మనము ఆల్రెడీ గడిచినటువంటి మరి అధ్యాయాలలో విశ్రాంతి దినాన్ని గూర్చి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే మరో పర్యాయము ఇక్కడ ఈ భాగాన్ని గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. మహాదేవుడు మరి సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు సర్వసమాజమును ఒక చోటకి పోగు చేసి దేవుని యొక్క ఆజ్ఞలను లేక విధులను వారికి తెలియపరుస్తూ ఉన్నారు. తెలియపరుస్తూ చెప్పిన మాట ఏంటి? 6 దినములు పని చేయండి, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము అన్నారు. 5 దినాలు సృష్టి చేసిన ప్రభు 6వ దినాన మనిషిని చేసి 7వ దినమును దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించి ఉన్నారు. ఒక మహాకృప కలిగిన వచనం ఏంటంటే, మన దేవుడు ఏది చేశారో అది మనల్ని చేయమన్నారు. మన దేవుడు ఏది ప్రియులారా ఆశీర్వదించిన దినముగా ఎంచారో దానిని ప్రజలు కూడా
ఆ దినమును పరిశుద్ధంగా ఆచరించి ప్రభువు దీవెన పొందాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అయితే ఈ 7వ దినమును దేవుడు పరిశుద్ధ దినముగా ఎంచారు. అది ప్రభువు దినముగా ఎంచబడినది. అది విశ్రాంతి దినముగా ఎంచబడినది. ఆ దినము ఆశీర్వదించబడిన దినముగా ఎంచబడినది. అది ప్రభువు విశ్రాంతి తీసుకున్నారని దేవుని వాక్యంలో మనకు స్పష్టముగా అది మనకు అర్థమవుతూ ఉన్నది. నా దేవుని పిల్లరా, ఆయనను సేవిస్తున్నటువంటి ప్రజలు కూడా, ఆయన సేవించేటువంటి వారు కూడా ఆయన వలె లేక ఆయన ఎలాగున నడుచుకుని ఉన్నారో ఆ ప్రకారంగా ఆ దినమున ప్రభువును గనపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ విశ్రాంతి దినము అనగానే పాత నిబంధన ప్రకారంగా అది శనివారం. అయితే క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై లేపబడ్డారు. పెంతెకొస్తు పండుగ దినాన బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం. పద్మాసు ద్వీపమందు యోహాను ప్రభువు దినమందు నేను పరవాసినై ఉండగా అని అంటారు. కనుక ఇవన్నీ ఆదివారాన్ని సూచిస్తున్నాయి కనుక మన ప్రభువు తిరిగి సజీవుడై లేపబడ్డారు. అది ఆదివారం కనుక ఇక నూతన నిబంధన క్రైస్తవ సంఘం అంతా కూడా ఆదివారం ఆరాధనను చేయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, మరి గల్ఫ్ కంట్రీస్లో మనం చూసినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వారు ఒక దినమును ఏర్పరచుకుని వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఆత్మీయులారా, ఏదైతేనేమి మన ప్రభువు విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువునై ఉన్నారు. ప్రభువును సేవించువారు, ప్రభువును గనపరచువారు, ప్రభువును వెంబడించువారు, ప్రభువు ఎలాగున ఆ దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి తీసుకున్నారో మనము ఆ పరిశుద్ధ దినాన ప్రభువును ఆరాధిస్తూ ప్రభు యొక్క కృపను మనం స్వాధీనపరుచుకొనవలెనని, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందవలెనని ప్రభు ఇది ఒక నియమముగా ఎంచి ఉన్నారు. పిల్లరా, ఆ దినమున ఏ మనుషుడును పనిచేయరాదని, ఆ మనుష్యుడు ఒకవేళ ఆజ్ఞను గనక ధిక్కరించినట్లయితే సమాజములో నుండి కొట్టివేయబడవలెనని ప్రభువు హెచ్చరికను జారీ చేసి ఉన్నారు. అందుకే ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమున దాన్ని పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము అంటారు. ఇది ఆజ్ఞల్లో కూడా ఓ శ్రేష్టమైన ఆజ్ఞ అయి ఉన్నది. ఆజ్ఞను అతిక్రమించువాడు పులరా అతడు దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టినందున పాపము చేయువాడునై ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణమునయ్యున్నది. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము కృప ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మరి ఆదివారం ఆరాధన మానివేసి ప్రభు యొద్ద కృప దొరుకుతున్నది కదా అని మరలా కృప కొరకు కనిపెట్టి అడుగుదామా? అట్లని రాదు. కృప విస్తరించెనని పాపమందు నిలిచిందుమా అంటాడు దైవజనుడైన భక్త పౌలు. అయితే పులరా, మన ఆధ్యాత్మిక చిన్న జీవితంలో ఎరిగి ఉండవలసిన సత్యం ఏంటంటే, మన ప్రభువు ఏదైతే మనకు ఆజ్ఞాపించారో దానిని పాటించడం అనేది మనకు విధి అయి ఉన్నది. ఆజ్ఞను గైకొనువాడు దాని వలననే జీవించుచున్నాడు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది. ఎప్పుడైతే ఒక మనుష్యుడు దేవుని ఆజ్ఞకు లోబడి దానికి విధేయుడవుచున్నాడో ఆజ్ఞ వాక్కులోనున్న శక్తి, బలము, ప్రభావము ఆ వ్యక్తిని కమ్ముకొనబోతూ ఉన్నాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు
ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకోవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు అంటారు. అంటే ఆ దినములలో ఏ పని చేయకూడదు అని, ఆ దినమున ఏ పని చేయకూడదని ప్రభువు చెప్పారు. ఒక మాట వినాలి ప్రియులారా, దేవుని ఆజ్ఞకు మనం ఎప్పుడైతే లోబడి ఉన్నామో దేవుడు ఆ తగిన ప్రతిఫలము ఇయ్యరా? చూడండి, ఈరోజు లోకంలో మరి అదే విశ్రాంతి దినాన ఏదైనా ఒక పని వచ్చిందనుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తి కష్టించే వ్యక్తి అయి ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి అయి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆరాధన కంటే ఆ పనికి లేదా ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చి మందిరాన్ని మానేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక మాట, ఒకవేళ అదే రోజు అనారోగ్యం అయితే నువ్వేం చేస్తావు? అంటే ఆరోగ్యం ఉన్నది గనక పరిగెట్టిపోతున్నావు. ఒకవేళ అదే రోజు శరీరం అలసటతో ఉన్నావు, అప్పుడేం చేస్తావు? మానివేయవా? దానికంటే నువ్వు చేసే పని కంటే మరొక పని విలువైనదేదో అప్పగించబడింది, అప్పుడేం చేస్తావు? ఉద్యోగం మానవా? సెలవు పెట్టుకోమా? పులరా, అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు మనము దేవుని ప్రక్కన పెడుతున్నామా, లేక ప్రభువు కంటే మనము ఇతరమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఆత్మీయులారా, బాగా గుర్తుపెట్టుకుందాం. దేవుని పిల్లలుగా మన జీవితంలో ఈరోజు చలించుచు ఉనికి కలిగి ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృప, దేవుని దయ. ఆ ఉనికి కలిగి దేవుని దయని కలిగిన మనము బ్రతుకు కాలమెల్లా ప్రభు సన్నిధానాన్ని మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈరోజు ఎంతోమంది దేవుని ఎరిగినటువంటి వారు దేవుని ఆరాధన చేయు ఆ దినము కొరకు వారికి కలిగినవి అనేకమైన వాటిని ప్రక్కన పెట్టి ప్రభుని సేవించేవారు లేరా? ప్రభు కొరకు ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకునేవాళ్ళు, ప్రభు కొరకు పనిని ప్రక్కన పెట్టేవాళ్ళు, ప్రభు కొరకు ఉద్యోగాన్ని, బిజీ వర్క్ను కూడా ప్రక్కన పెట్టేవారు లేరా? ఎందుకు వాళ్ళు అలా చేయగలుగుతున్నారంటే వాళ్ళు వాటికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు కనుక, ప్రభువు కంటే నాకు ఏది ఎక్కువ కాదని ఎంచారు కనుక. మరి కొందరు ఎందుకు అలా చేయలేకపోతున్నారంటే వాళ్ళు ప్రభువును ప్రక్కన పెట్టి ఇతరమైన వాటిని ప్రేమించారు కనుక. పిల్లలు, మనం అలాగుండకూడదండి. ప్రభు కొరకు మనం దేన్నైనా ప్రక్కన పెట్టి ప్రభువును ప్రేమించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి కృపతో నింపి బలపరచండి. మీ కృప, కాపుదల, కనికరము సమృద్ధి చేయండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసయ్య నామమున ప్రార్థించిన మనవులను పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.